లేదండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే సార్ వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. ఓకే రావు గారు, ఏంటి నిన్న జరిగింది ఇప్పుడు జరగబోయేది? చెప్పండి. నిన్న జరిగింది ఇప్పుడు జరగబోయేది ఏమంటారా? నిన్న ఇప్పుడు మన ప్రెస్ బ్రీఫింగ్ జరిగిందండి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి. అవును. దానిలో చాలా క్లారిటీ ఇచ్చారు. 36 స్థావరాలు, మిలిటరీ స్థావరాల పైన వీటి మీద దాడి చేశారు నిన్న, మిసైల్స్ తోటి, డ్రోన్స్ తోటి. అందులో లే కూడా వదిలిపెట్టలేదు. లే దగ్గర నుంచి మొదలు పెట్టుకుని గుజరాత్లో ఉన్న భుజ్ వరకు టార్గెట్ చేశారు. దాన్ని శక్తివంతంగా మనం ఎదుర్కోవడం జరిగింది. నిన్న సాయంకాలం మేందర్, పూంచ్ ఏరియాలో ఆర్టిషెల్లింగ్, హెవీ ఆర్టిషెల్లింగ్లో సివిలియన్ టార్గెట్స్ ఇంక్లూడింగ్ గురుద్వారా, 2 క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, వీటిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. అందులో గురుద్వారాలో ఉన్న స్టాఫ్ ఎవరైతే గ్రంథి ఎవరు ఉంటారో, తర్వాత 2 స్టాఫ్ మెంబర్స్, అలాగే స్కూల్ పిల్లలు 2 వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా అమానుషమైన చర్య. ఇప్పటి వరకు వాళ్ళలో ఏమీ రిలెంట్నెస్, అంటే మేమేదో తప్పు చేసామన్న భావన ఇప్పటి వరకు కనిపించట్లేదు. సో దీనికి ఎంతవరకు ముందరకెళ్తుంది, ఎంతవరకు ముందర జరుగుతారన్నది మనం చూడాల్సింది. అలాగే వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ టోటల్లీ క్లోజ్ చేసామని చెప్తున్నారు. కానీ నిన్న టర్కీ నుంచి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ కరాచీలో దిగినాయని, చాలా మిలిటరీ స్టోర్స్ దిగినాయి. అలాగే ఇంకా చైనా నుంచి కూడా రోడ్డు నెట్వర్క్ బాగానే ఉందండి, వాళ్ళకి స్టోర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా చూడాలండి మనం. ఈరోజు ఏం చేస్తారన్నది, ఈరోజు మన భారతదేశం 4 వాళ్ళ స్థావరాల మీద, ఒకారా, రావల్పిండి, లాహోర్, సాయల్కోట్, వీటి మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కంప్లీట్గా నిర్వీర్యం జరిగింది. ఇది ఫస్ట్ మనం చేసిన వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద అటాక్. అందులో మిలిటరీ పర్సనల్ మీద చేయలేదు, కేవలం ఎక్విప్మెంట్ మీద. అది ఎయిర్ ఫోర్స్కి యాంటీగా చేసేది, మన ఎయిర్ సుపీరియారిటీ ప్రూవ్ చేసుకోవడానికి చేసిన పని కింద చూసుకోవాలి. ఇంకా కొంచెం ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ ఈ మిగతా ఎయిర్ డిఫెన్సెస్ కూడా తీసేయగలిగితే మనం 100% ఎయిర్ సుపీరియారిటీ అచీవ్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఏ ప్రాంతాల మీద చేయాల్సిన అవసరం ఉందండి ఈసారి లాహోర్కి సౌత్లో ఉన్న ప్లేసెస్, సుకూర్, బహావల్పూర్, ఇటువంటి ఎయిర్ ఫీల్డ్స్లో కూడా మనం అటాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరాచీ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాకిస్తాన్ హైదరాబాద్ చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ రహీమ్ యార్ ఖాన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ సుకూర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొంత నార్త్లో ముజఫరాబాద్ కూడా చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ చాలా పటిష్టంగా ఉన్నాయి, వాటిని చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత మనకి ఎయిర్ ఫోర్స్ ఏంటంటే ఫస్ట్ మనకి మొత్తం క్లీన్ చేయడం మొదలుపెట్టింది. దాని ద్వారా వాళ్ళకి మెసేజ్ క్లియర్గా వెళ్తుంది, మన ఫుల్ స్కేల్ యుద్ధానికి తయారుగా ఉన్నాం. దాదాపు ఈ బ్రీఫింగ్ ప్రకారం దాదాపు 400 పైగా డ్రోన్స్ వాడినట్టు రిపోర్ట్ వస్తున్నాయి. అంటే ఏంటంటే కేవలం ఎమ్యునిషన్ తో పెట్టి మన డ్యామేజ్ చేయడమే కాదు, మన ఆర్డినెన్స్ డిపోస్ ఇవన్నీ డ్యామేజ్ చేయడమే కాదు,